ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రకాష్ రెడ్డి గారు, మీ గురించి నేను బాగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో నాకు ఆగిపోయినటువంటి ఒక క్వశ్చన్ ఉంది. మీకు కనిపించే శత్రువుల కన్నా కూడా మీకు కనిపించని శత్రువులు మీతోనే మీ చుట్టుపక్కలే ఉన్నారు అనేటువంటిది మా దగ్గర ఒక బీ టీం ఉంది. పరిటాల బీ టీం అనేది ఒకటి ఉంది. రప్తాడు నియోజకవర్గంలో పరిటాల బీ టీం అనేది ఉంది. వారికి ఎంతసేపు పరిటాల కుటుంబంతో అంటకాగితే ఈ ప్రభుత్వంలో తమ ప్రయోజనాలు భంగం కలగవు. అంటే పేరుకు వైసీపీలో ఉంటారు కానీ సన్నిహిత సంబంధాలు మొత్తం పరిటాల ఎన్నికలప్పుడు పరిటాల వాళ్ళకు సాయం చేస్తారు. ఉండేది వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక శాసనసభ్యునితో అంటగాగుతూ ఉంటారు. మా పార్టీ వాళ్ళతో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకు పని చేస్తారు. తర్వాత ప్రభుత్వం వస్తే మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పనులు చేయించుకుంటారు. ప్రభుత్వం రాకపోతే ఎవరో ఒకరి దగ్గర పోయి చేరుకోవాలా. ప్రకాష్ రెడ్డి ఓడిపోవాలా, జగన్ సీఎం కావాలా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్య. మనది చర్చనీయాంశమైంది. ప్రకాష్ రెడ్డి ఓడిపోవాలా, జగన్ సీఎం కావాలా. అప్పుడు అనంతపురం ఎమ్మెల్యే దగ్గరకో, ధర్మవరం ఎమ్మెల్యే దగ్గరకో, లేదా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల దగ్గరకో, ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గరకో వెళ్ళిపోయి పనులు చేసుకోవచ్చు. పరిటాల వాళ్ళతో మాకు శత్రుత్వం ఉండదు. ఈరోజు కూడా పరిటాల వారి దుర్మార్గాలపైన పోరాడదామనే వాళ్ళందరూ నాతో ఉంటారు. అనంతపురం చుట్టుపక్కల ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆదాయ వనరులను కొనసాగించుకోవాలనేటువంటి వాళ్ళు, పరిటాల వారితో శత్రుత్వం అక్కర్లేదనుకుంటే వాళ్ళు ఇంకొకరి దగ్గర పార్క్ చేయబడి ఉంటారు. వాళ్ళందరినీ బీ టీమ్గా ఒక పార్క్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ వస్తారు. పోలీస్ అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ ఈ బీ టీంకు పనులు చేసి పెడతారు. ఈ బీ టీమ్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ టచ్ చేస్తూ వస్తూ ఉంటారు. మాతో రండి, మీకు ఏ పనులు కావాలని చేసి పెడతాం. వాళ్ళు హాట్లైన్లో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీతతో హాట్లైన్లో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. సో దీన్ని అడ్డుకట్ట వేయాలనేసి జగన్ గారికి కూడా చెప్పడం జరిగింది. జగన్ గారు కూడా ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది పద్ధతి కాదు ఇది అనేసి. ఇప్పుడు ఇదే పద్ధతిలో ప్రకాష్ రెడ్డి మిగిలిన నియోజకవర్గాల్లో వర్గం ఏర్పాటు చేస్తే ఎక్కడుంటుంది పార్టీ? కాబట్టి ఇదన్నీ తప్పు. కాబట్టి ఇవి ఏదున్నా ఏం చేసినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా, మా పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీ అంతర్గత శత్రువులనో ద్రోహులనో మీరు చెప్తున్న వాళ్ళు చేసినా అల్టిమేట్గా నష్టం జరిగేది పార్టీకి.